సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? వాస్తవానికి లండన్ నుంచి బయటికి రాగానే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెడతాడు అనుకుంటే కొద్ది టైం తీసుకున్నాడు. కానీ ఆ ప్రెస్ మీట్లో కనీసం ఒక్కటి కాబట్టి ఒక్క కొత్త అంశం కూడా ఏది లేదు. రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క అంశం కూడా లేదు. అయినా సరే వాళ్ళ తాత కావచ్చు, తండ్రి కావచ్చు, బాబాయ్ సడన్గా ఎందుకు గుర్తొచ్చారు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, తన మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? కొత్త అంశం ఉందిగా, చాలా మంచోడిని నేను చాలా మంచోడిని అని చెప్పాడు కదా. కొత్త అంశం అది కొత్త అంశం కదా. కరెక్ట్. ఇప్పుడు నేను వచ్చి నేను చాలా మంచోడిని అని నేను ఎప్పుడు చెప్పుకుంటా? మీరు కానీ అంకమరావు గారు కానీ సత్యమూర్తి దుర్మార్గుడు అండి అంటే నేను వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే నువ్వు కెమెరా ముందరకు వచ్చి నేను మంచోడిని అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన పనులు ఏంటి? నువ్వు ఎందుకంత ఉలిక్కి పడుతున్నావు? మీ తాత సడన్గా ఎందుకు గుర్తొచ్చాడు? నీ తండ్రి ఎందుకు గుర్తొచ్చాడు? మీ తాత మర్డర్కి సంబంధించి మీ తాత ఎటువంటి వాడు అనేది చెప్తా, మళ్ళీ తర్వాత చెప్తా ఎటువంటి వాడు అనేది. మీ తాత మర్డర్ కేసుకు సంబంధించి 6 మీద ఆ నేరం నిరూపణ అయింది, వాళ్ళకి శిక్ష పడ్డది. అవునా కాదా జగన్మోహన్ రెడ్డి చెప్పు. ఆ కేసు అంటే వాళ్ళకి శిక్ష పడ్డదంటే అయిపోయినట్టే కదా. ఒకటి. రెండోది, వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రిలయన్స్ కుట్ర ఉంది, ఆ కుట్ర ఉంది, ఈ కుట్ర ఉంది అని చెప్పాడు కదా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రోసయ్య దాని మీద కమిషన్ వేశాడు కదా. ఒక కమిషన్ కాదు, చెప్తా మళ్ళీ రెండో కమిషన్ కూడా చెప్తా. ఒక టెక్నికల్ కమిటీ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి టెక్నికల్గా రిపోర్ట్ ఇచ్చారు. హెలికాప్టర్లో ఎటువంటి ఇది లేదు, ఆ ప్రమాదంలో ఆ రోజున సాంకేతిక లోపం వల్ల జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఆధారంగా అంటే టెక్నికల్ ఇదేమీ లేదు. సో ఇప్పుడు ఏంటి, కుట్ర ఉందేమో తేల్చాలి. నేను చెప్తున్నది మీకు అర్థమవుతున్నది అనుకుంటున్నా. క్లియర్గా టెక్నికల్గా చూశాడు, ఎటువంటి సాంకేతిక పరమైన లోపాలు లేవు. నెక్స్ట్ ఏంటి, హెలికాప్టర్ కూలిపోవటానికి కుట్ర ఏమన్నా ఉందా అని ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. సిబిఐ కేసు ఇచ్చారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన పనులు ఇవి. సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చి మొత్తం అంతా పౌరాలగుట్టలో తిరిగి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళని పౌరాలగుట్టకి సిబిఐ ఆ రోజునే వెళ్ళింది. మొత్తం చూశారు, పరిశోధించారు, టెక్నికల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్లు తెప్పించుకున్నారు, కుట్ర కోణం ఏమన్నా ఉందేమో చూశారు. ఒక రిపోర్ట్ ఇచ్చారు రోసయ్య ప్రభుత్వానికి. ఇస్తే ఆ రిపోర్టు తీసుకున్న తర్వాత దాన్ని రోసయ్య అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పెట్టారు ఆ రిపోర్టుని. ఆ రిపోర్టుని హౌస్ యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ జరిగినాయి. ఏమి కుట్ర లేదు అని తేలింది. తేల్చింది ఎవరు? రోసయ్య ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, నీకు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన విషయం నీకు తెలుసు. నువ్వు అభ్యంతరం చెప్పావా జగన్మోహన్ రెడ్డి? నీవు సిబిఐ ఎంక్వైరీకి రోసయ్య ఆర్డర్ వేసిన విషయం నీకు తెలుసు. సిబిఐ దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలుసు. నువ్వు అభ్యంతరం చెప్పావా? ఈ రిపోర్టు తప్పు అని చెప్పావా? లేదు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి ముందరే నీకు తెలిసిన విషయాల్ని సిబిఐకి చెప్పావా? కొడుకుగా నీ బాధ్యత ఏంటి? నీకు డౌట్ ఉందన్నావు కదా, నీ డౌట్ని తీర్చుకోవటానికి నీ డౌట్ని సిబిఐ ముందర ఉంచావా? సిబిఐకి వాంగ్మూలం ఇచ్చావా? నీ దగ్గర ఉన్న ఆధారాలు, అది కుట్ర అంటానికి నీ దగ్గర ఉన్న ఆధారాలని సమర్పించావా విచారణ కమిటీకి, విచారణ సంఘానికి? అవేవి చేయలేదు. ఓకే, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు అభ్యంతరం చెప్పావా?
ఏది చేయలేదు కదా. అవును. ఇప్పుడు వచ్చి మాట్లాడే అర్హత నీకు ఉంటుందా? ఉమ్. రాజారెడ్డి గురించి చెప్పా, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన సందర్భం చెప్పా. వివేకానంద రెడ్డిది అయితే నేను చెప్పక్కర్లా, ఎవరిని అడిగినా చెప్తారు. ఎవడు చచ్చాడో, ఎవడు ఇచ్చాడో అందరికీ తెలుసు. తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. కొత్తగా దాని గురించి మనం ఎవరికి ఏమి చెప్పక్కర్లా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీ కథ ఏంది చెప్పు. నువ్వు ఈ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుతున్నావంటే నీ మానసిక పరిస్థితి మీద డౌట్ పడాల్సి వస్తున్నది. ఖచ్చితమైన డౌట్ ఏర్పడుతున్నది. నువ్వే కదా, నువ్వు మళ్ళీ అంకమరావు గారిని అడిగితే ఆ పరిమళనాథానికి రాజ్యసభ సీట్ ఇచ్చిన విషయం కూడా గుర్తు చేయండి అంటారు. ఆయన అనక ముందరే చెబుతున్నా. నువ్వు రిలయన్స్ మీద నీకు డౌట్ ఎక్స్ప్రెస్ చేసావు కదా, మరి పరిమళనాథానికి సీట్ ఇచ్చావు కదా, రిలయన్స్ ఆయన చెప్పాడని. ఓకే, అది వాస్తవం కాదు. ఇన్నిసార్లు ఇన్ని పేపర్లలో ఇన్ని 100 సార్లు వచ్చింది. రిలయన్స్ ఆయన చెబితే నువ్వు పరిమళనాథానికి సీట్ ఇచ్చావు. నువ్వు ఏ రోజన్నా ఖండించావా? ఇవన్నీ ఏదో కొత్తగా ఎవరికి తెలియనట్టు. రాజారెడ్డి గురించి ఆయన ఏదో పెద్ద గాంధీ మహాత్ముడిలాగా రాస్తున్నాడు ఒక ఆయన. మామూలుగా నీ ఫ్రెండ్స్ ఎవరంటే ఏం చెబుతావు? నీ స్కూల్లో నీతో చదివిన వాళ్ళ గురించి చెబుతావు, చిన్నప్పటి నుంచి నీతో పెరిగిన వాళ్ళ గురించి చెబుతావు, కాలేజీలో నీతో చదివిన వాళ్ళ గురించి చెబుతావు, లేదు నీ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ గురించి చెబుతావు. ఒక ఆయన ఆర్టికల్ రాశాడు. ఆయనకి నువ్వు రాజారెడ్డికి పరిచయం ఎక్కడ తెలుసా? జైల్లో. నీకు స్కూల్ మేట్ కాదు, కాలేజీ మేట్ కాదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాడు కాదు, నీకు గురువు నేర్పిన టీచరు కాదు, నీకు విద్యాబుద్ధులు నేర్పిన టీచరు కాదు, నీ ఎవ్వడు కాదు. ఎక్కడ పరిచయం అంటే జైలు మేటు గురించి. అంటే స్వాతంత్ర సమయోదయం చేశారు సార్. ఇద్దరు కలిసి దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. వాళ్ళు వచ్చి ఈ రోజున పెద్ద ఆర్టికల్ రాసి ఈ ఆర్టికల్లో చూడటం చాలా సౌమ్యట. ఎంతమందిని వేసేసాడో తెలుసా ఇతను? ఎంతమందిని వేసాడో తెలుసా? ఎప్పుడైతే పార్థసారథి రెడ్డి అంటే ఈ రాజారెడ్డి కేసులో అక్యూజ్డ్, ఆయన వచ్చి అతని మీద ఈ రాజారెడ్డి ఎన్నిసార్లు అటాక్ చేశాడో, కొడితే మొత్తం నరికి వదిలేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. వేట కొడవలతోటి 26 చోట్ల నరికితే చచ్చిపోయాళ్ళే అని చెప్పి వదిలేసి వెళ్తే భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఇంకా బతికున్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఒక్కసారి ఈ జనరేషన్కి రాజారెడ్డి గురించి తెలియదు చాలామందికి. చాలా సౌమ్యుడు, చాలా గాంధేయవాది అని చెప్తే పిచ్చోళ్ళ వినేవాళ్ళు. నువ్వు ఆర్టికల్స్ రాసేసి వదిలేస్తే నువ్వు చరిత్రని మార్చగలుగుతావా? నువ్వు జైలుకి వెళ్ళింది ఎందుకు? నువ్వు రాజారెడ్డితో కలిసి జైలు మేటుగా ఉన్నది ఎందుకు? మీరిద్దరు కలిసి వాలీబాల్ ఆడుకున్నది ఎందుకో చెప్పలేదే ఆర్టికల్లో. ఎందుకు జైలుకి వెళ్ళారో చెప్పాలి కదా. నువ్వు రాడికల్ స్టూడెంట్ కాబట్టి నిన్ను ఎమర్జెన్సీ కింద జైల్లో వేశారు అన్నావు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన జైల్లోకి ఎందుకు వచ్చాడు? నీ గురించి నువ్వు రాసుకున్నావు. నేను రాడికల్ స్టూడెంట్ని కాబట్టి ఎమర్జెన్సీ టైంలో నన్ను జైల్లో వేశారన్నావు. ఆయన ఎందుకు వేశారు? ఎందుకయ్యా ఇటువంటివన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం కబుర్లు? మీరు ఏం చెప్పినా, మీరు ఏం చేసినా కానీ నమ్మే ఒక వర్గం జనం ఉన్నారని, మీ మతంలోకి కన్వర్ట్ అయిన ఒక బ్యాచ్ ఉందని ఇన్ని అబద్ధాలు చెబుతారా? ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాటిని డబ్బులు ఇచ్చి ప్రమోట్లు చేసుకుంటారా? మంచోడు కాబట్టి మా తాతను చంపిన వాళ్ళని నేను వదిలేశానంటు. నువ్వు ఏం చేస్తావు? మీ నాన్న నిన్ను బెంగళూరు ఎందుకు పంపించాడో చెప్పు ఫస్ట్. నిన్ను బెంగళూరు ఎందుకు పంపించాడు? నిన్న హైదరాబాద్ రావద్దని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, వాళ్ళ తాత జరిగినప్పుడు. ఇతన్ని రాకుండా బయటికి ఎందుకు పంపించాడు రాజశేఖర రెడ్డి? ఇతని ఫ్యాక్షన్ మనస్తత్వం తెలుసు కాబట్టే రాజశేఖర రెడ్డి ఇతన్ని రానివ్వలేదు. ఇటువంటి వ్యక్తులందరూ వచ్చి ఈ రోజున ఏదో ఆ తరం అయిపోయింది కదా, మొత్తం వైఎస్ రాజారెడ్డి స్వతంత్ర సమర యోధుడు,
గాంధీ గారితో కలిసి ఉప్పు సత్యాగ్రహం చేశాడు అని చెబితే అందరూ నమ్ముతారు అనుకుంటున్నారు. మీ కుటుంబ చరిత్ర మీరు ఎంత వక్రీకరించి చెప్పినా కానీ నమ్మటానికి ఎవడు సిద్ధంగా లేడు. ఎందుకు లేడు అంటే మీది అంత అసహ్యమైన చరిత్ర కాబట్టి. మీ దగ్గర నుంచి మీ అసహ్యకరమైన, మీ రాజారెడ్డి అసహ్యకరమైన చరిత్రని కొంచెం మార్చటానికి, కొంచెం ఆ బాట నడవకుండా కొంచెం మేలు మార్గం ఎంచుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను అది కూడా చెప్తా. ఆ ముఠా కక్షలు, ముఠా తగాదాలు, మర్డర్లు, వీటన్నిటి నుంచి కొంచెం దూరం జరిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. కొంచెం దూరం జరిగాడు. నీ రాజారెడ్డి తాత గురించి నువ్వు వచ్చి ఈ రోజు చెబుతూ ఉంటే వినటానికి ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? Please subscribe to Leo News for more videos.